మేమైతే ఇంటికాడ లేవండి. మేము పిల్లగాడికి బాగా ఆసుపత్రికి వెళ్ళినాం. ఆసుపత్రి నుంచి వచ్చేసరికి మా ఇంటికాడ జనం అసలు గోల గోలగా ఉంది. ఏందని చూస్తే పిల్ల పడిపోయి ఉంది. ఈయన అంబులెన్స్కి ఎమ్మంటనే ఫోన్ చేసి పిల్ల ఇవన్నీ ఘాట్లే బొగ్గల నిండా ఇదంతా రక్కులు పెట్టారు. మరి ఎంతమంది చేశారు? నలుగురు చేశారు, ముగ్గురు చేశారో మాకైతే తెలియదు. ఇట్టటి సంగతి అని మాకు చెప్పారు. ఎమ్మంటనే అంబులెన్స్ ఫోన్ చేసుకొని మేము పిల్లని తీసుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి పిల్లకి ఇట్ట జరిగిందని మేము రాపిస్తే కళ్ళు తిరిగి పడిపోయిందని ఇందాలు చెప్పారు. మరి అది ఏం చేస్తారో ఏందో న్యాయం చేస్తే చేయండి మీరన్నాను. ఇది మాకు చెప్పాల్సింది. ఇప్పుడేమంటున్నారు? ఇందాకల వాళ్ళేమో ఆ మేడం గారు పోయేమో ఏదేదో అడిగిందంట. అమ్మ నువ్వు జైల్లో ఉంటావు అదని ఇదని చెప్పిందంట. ఆ అమ్మాయి బెదిరిపోయింది, భయపడుతుంది, ఏమీ చెప్పట్లా. ఇప్పుడు వాళ్ళ మేనమామ పోయి అడిగితే మా అయ్య నన్ను ఇట్ట గొరికారు ఇట్ట గురెక్కారని వాళ్ళ మా అయ్య చెబుతుంటే వాళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు. మరి ఎందుకు నవ్వుతున్నారో మాకైతే తెలియదు. ఇది జరిగింది అక్కడ. ఎంతవరకు జరిగింది లోన్ జరుగుతుంది అంటే నిన్ను కూర్చోబెట్టి నువ్వు ఏం చెప్తాది రాసుకోనా, లేదంటే అమ్మాయి చెప్పింది రాసుకోనా? కాంపౌండర్ ఏమన్నా అంటే పిల్లల్ని ఆగం చేశారు, ఇవన్నీ ఘాట్లు పడ్డాయి, బాగా బీడింగ్ అవుతుంది అర్జెంటుగా అంటే మాకు కూడా డాక్టర్ గారు కూడా ఇంతవరకు అడ్మిట్ చేశాక ఎమ్మట వాళ్ళు ఏం చేశారు, ఎస్ఐ గారికి అంట కళ్ళు తిరిగి కింద పడదని ఎస్ఐ గారు చెప్పారంట. 3ంటికి తీసుకొస్తే ఇంతవరకు 9-10 అవుతుంది. మేము ఇప్పుడు పోయి అడిగితే ఆ అమ్మాయి అంటుంది, అమ్మాయి నన్ను ఎట్ట కొరికారని చెప్తే నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వని ఎస్ఐ గారు మమ్మల్ని ఒత్తిడి చేస్తుండ్రు. ఎవరు బయటకు పంపిస్తున్నారు. మరి ఏం చేశారో న్యాయం చేయండి ఆ అమ్మాయికి. అది న్యాయం చేయండి అండి. ఆ అమ్మాయిని బెదిరించారు, నన్ను బెదిరించారా అంటుంది ఆ అమ్మాయి కూడా. పాపను బెదిరించారంట. ఎవరైనా వచ్చినా బెదిరించారు. మేము పనికి పోయి వచ్చా సార్. పనికి పోయి వచ్చాక పిల్ల సహా లేకుండా పడిపోయింది. కంట నేను వచ్చి కాళ్ళు చేతులు రుద్దుకొని మా ఇంటి దగ్గర ఏంది గోలగోలగా ఉందని చూస్తే జనం చాలా మంది ఉన్నారు సార్. ఆడ ఏం జరిగిందంటే నేను చూడలేదు కదా సార్. ఆడ నేను చెప్పటానికి నేను పనికి పోయి వచ్చా. 8ంటికి పోయి 3:30కి ఇంటికి వచ్చాను. నేను వచ్చాక గోలగోలగా ఉంది సార్. మరి అక్కడ ఏం జరిగిందో కలిసా సార్. ఏమంటుంది? ఏం చెప్పట్లే. నన్ను చూసి భయపడుతుంది, నాకు ఏం చెప్పట్లేదు సార్. మొహం నిండా ఘాటు, ఎదురు రమ్ము ఘాట్లు. మరి ఎవరు చేశారు? మరి కాయ తిన్న కాయ, ఒక చెట్టుకు కోసుకున్న కాయ తిన్న కాయ అయితే ఆ మంతుని పిల్ల ఆడే పడిపోద్దిగా తిని సార్. గదిలో పోయి ఎందుకు వండుకుంటుంది సార్? అది కావాలి నాకు. పోలీసులు ఫిర్యాదు చేశారమ్మా? నేను ఇంతవరకు చెప్పలేదు సార్. పోలీసులు ఫిర్యాదు ఇవ్వలేదా? కంప్లైంట్ ఏమైనా చేశారు పోలీసులకి? చేశారు సార్. ఆ ఇల్లు ఎవరిదమ్మా? ఆ ఇల్లు నందికోమలో ఉంటుంది సార్. ఆ అబ్బాయి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? దగ్గరే సార్. వాళ్ళది మీ ఊరేనమ్మా? నాకు అన్నయ్య అవుతాడు. అది ఇల్లు కాదు, మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళు పేర్లేమ్మా? వాళ్ళ పేర్లు ఎక్కడికి వచ్చిన వాళ్ళు సార్ మా వాళ్ళే సార్. మొత్తం ఇక్కడ కాదమ్మా, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదండి మాకు. ఆ అబ్బాయి తీసుకొచ్చిన ఇంటి అబ్బాయి తీసుకొచ్చిన నలుగురు వచ్చిన పేర్లు వాడి పేరు ఇనయ్ అన్న అబ్బాయే తెలుసు సార్. నాకు తక్కిన వాళ్ళు తెలియదు. నాకు పరిచయం ఏం చెప్పలేదు సార్. నాకు నాకేం చెప్పింది సార్? మా అమ్మాయి అన్ని ఘాట్లో చూశాక అయ్యే చెప్పింది సార్.